తన తండ్రి విషయంలో కూడా వీళ్ళ వ్యవహార శైలి ఏమన్నా డిఫరెంట్గా ఉందని అనుకుంటున్నారా మీరు? అంటే నాకైతే ఈ మధ్యకాలంలో ఎవరో వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కలిస్తే చెప్తా ఉన్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నారు ముసలాయనను పెద్దాయనను అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫోన్లు కూడా ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఫోన్లు వీళ్ళు ముగ్గురు ఒకటైరు, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అండ్ సంతోష్ ముగ్గురు ఒకటైనరు. ఆయనను మొన్నటి మీటింగ్ కూడా ఆయనను జస్ట్ ఇప్పుడు లేస్తలేదు వీళ్ళతో కాబట్టి పార్టీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టించిన తర్వాత పార్టీ యంత్రాంగాన్ని అంతా యాక్టివేట్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు తప్ప ఆయనను ఆల్మోస్ట్ ఆల్ ఒక హౌస్ అరెస్ట్ లెక్క నడిపిస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. మరి ఆయన అట్లా భయపడే వ్యక్తో లేకపోతే 4 గోడల మధ్య ఉండే వ్యక్తి ఏం కాదు కదా. ఏమున్నది, ఇప్పుడు కేసీఆర్ తనంతట తాను పోయి అన్ని ఫోన్ నెంబర్లు తీసుకొని ఎత్తికి ఫోన్ చేసేవాడు కాదు కదా, సంతోషే కదా మొత్తం పనిచేసేది. ఇప్పుడు నువ్వు వీళ్ళు ముగ్గురు ఒక్కటైన తర్వాత ఇవాళ ఫామ్ హౌస్లో ఉంటుండు, ఎవరిని పోనీయొద్దు అంటే పోనీయరు, ఏముంటుంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఆయన పిలిచి చెప్పగలిగి, ఇప్పుడు ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు, ఆయన అంతకంటే దిగొచ్చి చేస్తాడు అనుకోను నేను. కాబట్టి వాళ్ళకి అప్పచెప్పిండు, వీళ్ళు చేయలేకపోతారు, వీళ్ళతో అయితలేదు. మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి కదా, కనిపించింది కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్. అది చూసినాం కదా, వాళ్ళే పెట్టించారని చెప్తా ఉన్నారు. వాళ్ళకి దగ్గర ఉన్నదే చెప్పిన మాట చెప్తున్నారు. వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, కానీ బయట ఉన్నటువంటి ప్రచారం, వాళ్ళ దగ్గర సర్కిల్లో తిరుగుతున్నటువంటి ప్రచారం అయితే కేసీఆర్ను హౌస్ అరెస్ట్ చేసిరు వాళ్ళ కుటుంబ సభ్యులు. ప్రధానంగా హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, అంతవరకే. ఏం చేస్తారో చూద్దాం.